పిల్లల్లో మెల్లకన్నును మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. పైగా దాన్ని అదృష్టానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. నిజానికి మెల్ల అనేది కంటి చూపులో తలెత్తిన సమస్య తాలూకు సంకేతమని గుర్తుంచుకోవాలి. మన రెండు కళ్ళు కలిసికట్టుగా పనిచేస్తేనే మన చూపు బాగుంటుంది. ఒక కన్ను ఒక దిక్కు, మరో కన్ను మరో దిక్కును చూడటం అనేది చూడటానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిస్థితి మూలంగా ఒక్కోసారి కంటి చూపు కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో మెల్లకన్నుకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెల్లకన్నును అదృష్టానికి సంకేతంగా భావించడం సరైందేనా? మనం మెల్లకన్ను ఉంటే ఏదో ప్రాబ్లం ఉంది, కంట్లో ఇబ్బంది ఉంది, ప్రాబ్లం వల్లే మనకి మెల్లకన్ను వస్తూ ఉంటుందండి. సో అది మనం అదృష్టం అని భావించడం పూర్తిగా సంకేతంగా అసలు కరెక్ట్ కాదండి. పిల్లల్లో మెల్లకన్ను ఎందుకు వస్తుంది? కారణాలేంటి? మనకి పిల్లల్లో జనరల్గా మెల్లకన్ను కొంతమందికి పుట్టుకతో వస్తూ ఉంటుందండి. కొంతమందికి పుట్టుకతో వచ్చినా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి అసలు దేనివల్ల వచ్చింది అని. ఎందుకంటే కొంతమంది పిల్లల్లో పెరిగే కొద్దీ మెల్లకన్ను కూడా కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. అది మనము సూడో స్క్వింట్ అని కూడా అంటూ ఉంటాము. అంటే అది ఫాల్స్గా ఉంటూ ఉంటుందండి. అలా కాకుండా పుట్టుకతో కొంతమంది పిల్లల్లో ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు. అంటే నెలలు నిండకుండా పుట్టే బేబీస్ ఉంటారు. వాళ్ళని మనం ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాము. వాళ్ళలో మెల్లకన్ను వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఒక స్పెసిఫిక్ కండిషన్, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ కానీ, ఇలాంటి రకరకాల రెటీనా సమస్యల వల్ల కానీ, ఇతర కంట్లో సమస్యల వల్ల కానీ మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా హై పవర్ ఉన్నప్పుడు అది డిటెక్ట్ చేయకపోతే, అంటే పవర్ ఎక్కువ ఉన్నప్పుడు డిటెక్ట్ చేయకపోతే కన్ను మెల్లకన్నులోకి వెళ్ళిపోతూ ఉంటుందండి. సో అది కన్ను మెల్లగా తిరుగుతూ ఉంటుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఆ పవర్ ఏమైనా డిటెక్ట్ చేయకుండా ఉంటే. సో అలాంటప్పుడు కూడా మనం అదృష్టం అనుకోకుండా దాని వెంటనే మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అసలు పవర్ టెస్టింగ్ చేసి దీనికి డ్రాప్స్ వేసి చూస్తారండి. ఇనీషియల్గా రెటీనా ఎగ్జామినేషన్ చేసుకుని అసలు దేనివల్ల ఈ సమస్య వస్తుంది, ఉత్త పవర్ వల్లే ఇబ్బంది పడుతుందా అనేది చూసి దానికి తగ్గట్టు మీకు గ్లాసెస్ ఇస్తారు. చిన్నపిల్లలకి గ్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మెల్లకన్ను కొంతవరకు కరెక్ట్ అవుతూ ఉంటుందండి. అది కాకుండా ప్రతి 3 నెలలకో 6 నెలలకో కూడా పిలుస్తూ ఉంటారు మీ ఆఫ్థల్మాలజిస్ట్ కానీ కంటి డాక్టర్ కానీ. వెళ్ళి చూపిస్తే కనుక అది కొంతమందిలో స్పెక్స్ పెట్టుకుంటే, అద్దాలు పెట్టుకుంటే, అద్దాలు వాడడం వల్ల కంటిన్యూస్గా ఇచ్చిన వెంటనే అద్దాలని కూడా మనం ఓన్లీ కొన్నిసార్లే వాడడం తర్వాత పక్కకు పెట్టేయడం అలా చేయకుండా, పేరెంట్స్ కూడా పిల్లలకి అద్దాలు వస్తూ ఉంటే ఎంత పవర్ వస్తుంది, చాలా హై పవర్ వస్తూ ఉంటే దాన్ని కంటిన్యూస్గా పెడితే ఈ మెల్లకన్ను సమస్య కొంతవరకు తగ్గుతుందండి. సో మెల్లకన్ను మీరు నోటీస్ చేస్తే కనుక అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మీ ఆఫ్థల్మాలజిస్ట్ కానీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి వాళ్ళ సజెషన్ తీసుకోవడం చాలా చాలా అవసరం అండి. మెల్లకన్ను మూలంగా చూపు తగ్గుతుందా? ఇది 2 విధాలుగా ఉంటుందండి. చూపు తగ్గడం వల్ల మెల్లకన్ను వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మెల్లకన్ను వల్ల కూడా చూపు తగ్గుతూ ఉంటుంది. దీన్ని మనం లేజీ ఐ అని కానీ, అంటే ఆంబ్లయోపియా అని మేము సైంటిఫిక్గా అంటూ ఉంటాము. లేజీ ఐ అంటే ఒక కన్నుని వాడకపోవడం వల్ల అది మెల్లలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ఒక సైకిల్ లాగా, అది మెల్లకన్ను మెల్లలోకి వెళ్ళినందువల్ల చూపు కూడా తగ్గుతూ ఉంటుంది. సో చూపు తగ్గడము, మెల్లలోకి వెళ్ళడం ఇది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఎంత తొందరగా మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం ఆ మెల్లకన్నుని ప్రివెంట్ చేయొచ్చు. ఈ లేజీ ఐని కూడా మనము దానికి తగిన ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్యాచింగ్ అనేది మోస్ట్ కామన్గా అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ ప్యాచింగ్ అనే ట్రీట్మెంట్ కూడా జనరల్గా మీరు 10 ఏళ్ల లోపల పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. ఎందుకంటే రెటినల్ సెన్సిటివిటీ మ్యాక్సిమం 8 to 9 years, అంటే 8-9 సంవత్సరాల వరకే ఉంటూ ఉంటుంది. సో దాన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఆ ఆంబ్లయోపియాని ప్రివెంట్ చేయొచ్చు. సో మీరు ఎంత తొందరగా డిటెక్ట్ చేసి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెల్లకన్ను మనకు కనబడదు. పిల్లలు మంచిగా 2 కళ్ళతో స్ట్రైట్గా చూస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ ఒక కన్ను లేజీ ఐలోకి వెళ్తూ ఉంటుంది. లేజీ ఐ అంటే ఆ కంట్లో చూపు తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి సమస్యలు కూడా మీ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి చెప్పడం జరుగుతుంది. మెల్లకన్నును సరిచేయొచ్చా? చికిత్స ఎలా ఉంటుంది? మెల్లకన్నుని మనము కన్జర్వేటివ్గా, అంటే ఇప్పుడు దేనివల్ల వస్తుంది చూసుకుని దాన్ని మనము స్పెక్స్ వల్ల కానీ కరెక్ట్ చేయొచ్చండి. కానీ కొంతమంది పిల్లల్లో స్పెక్స్ పెట్టినా చాలా ఎక్కువ మెల్లకన్ను ఉంటూ ఉంటుంది. చాలా ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ మెల్లకన్ను ఉన్న వాళ్ళు, స్క్వింటింగ్ ఉన్న వాళ్ళు
వాళ్ళకి సర్జరీ అవసరం పడుతూ ఉంటుందండి. ఇలాంటప్పుడు స్పెక్స్తో ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, వీళ్ళకి సర్జరీ అవసరమా లేదా అనేది మీ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. 4 monthsకో 6 monthsకో చూస్తూ సర్జరీ అవసరమా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎంత డిగ్రీ ఆఫ్ మెల్లకన్నుకి సర్జరీ అవసరం ఇవన్నీ కూడా మేము ఎగ్జామిన్ చేశాక చెప్పడం జరుగుతుందండి. కంప్లీట్గా ఇవాల్యుయేషన్ చేసి అసలు వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుందా, లేదు స్పెక్స్తో కరెక్ట్ అవుతుందా, లేదు ఇంకేమైనా సమస్యలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది మీ డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. సో పిల్లలకి యాన్యువల్ ఐ చెకప్ చేస్తూనే సమస్య ఏమైనా ఉంటే కనుక ప్రతి 3 నెలలకో 4 నెలలకో మీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటే మనం ఇలాంటి సమస్యల వల్ల చూపు కోల్పోవడం అనేది మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చండి. ఇవి కాకుండా మెల్లకన్ను ఎక్కువ ఉంటే మనం ప్రిజమ్స్ అనేవి కూడా ఈ గ్లాసెస్ అద్దాల రూపంలో మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. పిల్లల్లో మెల్లకన్నుకు సర్జరీ చేయాల్సి వస్తుందా? కొంతమందికి నర్వ్ ప్యాలసీస్తో పుడుతూ ఉంటారు. నర్వ్ ప్యాలసీస్ అంటే నరాలు పెరాలసిస్ అన్నమాట. సో కంటి కండరాల కంటే ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ కంటి చుట్టూ ఉండే కండరాలకి నర్వ్ సప్లై ప్యారలైజ్ అయినప్పుడు కూడా అలాంటప్పుడు మెల్లకన్ను వచ్చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇమీడియట్గా దానికి వేరే రకమైన సర్జరీ కూడా టేకప్ చేస్తారు. సో ఎలాంటి సమస్య వల్ల మనకి మెల్లకన్ను వస్తుంది అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. దానికి మనం వెయిట్ చేయొచ్చా, లేదు ఇమీడియట్గా సర్జరీ చేయాలా అనేది కూడా మీ పిడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ చూసి చెప్తారండి. సో సర్జరీ ఓన్లీ ఎసెన్షియల్ కేసెస్లో డెఫినెట్గా మెల్లకన్నును కరెక్ట్ చేయడానికి టేకప్ చేస్తూ ఉంటాం. పిల్లల్లో మెల్లకన్ను విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? యాజ్ ఎ పేరెంట్ చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే అండి, ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలామంది పేరెంట్స్ పిల్లలకి చిన్న పిల్లలకి మొబైల్స్ ఇచ్చేస్తూ ఉంటారు, ఐప్యాడ్ ఇచ్చేస్తూ ఉంటారు. దాంట్లో పిల్లలు ఆడుకుంటూ చూస్తూ గంటలు చూస్తూ ఉంటారు. సో దానివల్ల ఐకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, దీనివల్ల చూపు ఏమైనా తగ్గుతోందా, పవర్ ఏమైనా వస్తుందా, ఇలాంటి అవగాహన పేరెంట్స్లో తక్కువగా ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ అనేవి ఎడిక్ట్ కాకుండా చూసుకోవడం యాజ్ ఎ పేరెంట్ చాలా చాలా ముఖ్యమండి. సో ఇలాంటి వాటి వల్ల కూడా లేజీ ఐ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. యాన్యువల్గా పిల్లలకి ఐ చెకప్ చేయించడం చాలా చాలా అవసరం అండి. ఈ 2 చేయిస్తూ ఉంటే కనుక మనం చిన్న పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చండి. పిల్లల్లో మెల్లకన్ను అదృష్టానికి చిహ్నం కానే కాదు. మెల్లకన్నును నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా 2వ కంటి చూపును దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లల్లో మెల్ల కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా కంటి వైద్యుని సంప్రదించి తగిన చికిత్స ఇప్పించాలి.